ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవులను చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు. విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకు అన్ని రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరన్నా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అన్నమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి ఊరికనే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖ మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాలని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలామంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారేమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువుగారు వీళ్ళంతాను ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వద్దిపత్తి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు,
మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే అన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడే భూమి మీదే ఉన్నారండి. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరము వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు, మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా. అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు, చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ. యుక్తేశ్వర్ బాబాజీ శిష్యుడు మనకి మన గురుదేవులైనటువంటి పరమహంస యోగానందుల వారు. మరి ఈ మహావతార్ బాబాజీ కూడా మనకి ఈ అక్కడే ఇమ్మోర్టల్గా శాశ్వతత్వాన్ని కలిగి హిమాలయ పర్వతాల్లో ఉంటారు. ఈ గ్యాంగ్ అంతా ఎక్కడుంటారా అంటే హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సింపుల్గా చెప్పేస్తారు. మరి ఈ మధ్యకాలంలో హిమాలయ పర్వతం ట్రెండ్ అయిపోయింది. ఆ కాలంలో హిమాలయాలు అనేవారు, ఇప్పుడు శంబాలా నగరం ట్రెండ్ వచ్చింది. ఇలా ఆంజనేయ స్వామి కదలీవనంలో ఉంటాడని, అరటిపళ్ళు అంటే ఇష్టమని, ఇలా రకరకాలుగా చెప్తారు. మొత్తం మీద హిమాలయాస్లో స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు. ఒక ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఆయన ఆనందమూర్తి గారు, సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, ఆనంద్ మార్గాన్ని స్థాపించినటువంటి ఆయన, పరమహంస యోగానందుల వారు. వీళ్ళందరూ కూడా హిమాలయ, వివేకానందుడు, రామకృష్ణ అంటే చచ్చిపోయారు కదండి. చచ్చిపోతే ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చదివారు? మొద్దు బుర్రలు. చచ్చిపోతారు ఎక్కడన్నా గురువులు, స్పిరిచువల్ మాస్టర్స్. మీ పితృదేవతలు చచ్చిపోయారంటే చచ్చిపోయారు, పైకి వెళ్ళిపోయారా? ఎనర్జీస్ ఉండవా ఇక్కడ? థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుంది? స్థూల శరీరం, బాడీ, ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఇది మాయమవుద్ది, ఎనర్జీ ఉంటుంది, లోపల శక్తి ఎక్కడికి పోదు. అదే ఆత్మ అని భగవద్గీతలో చెప్పారు. మరి ఇలా ఎంతో డీప్ నాలెడ్జ్ కావాలి దీనికి. అలా మనకేంటంటే ఈ యొక్క సప్త చిరంజీవులను అందరినీ కూడా మనం హిమాలయ పర్వతాల్లో మనం దర్శించుకోవచ్చు. రజనీకాంత్ గారే కాకుండా చాలామంది గొప్ప గొప్ప సినిమా యాక్టర్లంతా కూడా, మనం పేర్లు చెప్పకూడదు, వీళ్ళంతా ధనవంతులు, మనం అపర కోటీశ్వరులు కూడా. మహావతార్ బాబాని ఈ సప్త చిరంజీవుల వేటలో వీళ్ళంతా వెళ్తారు, దర్శనాలు చేసుకొని వస్తున్నారు. మరి అయితే ఏమండి, శంబాలా నగరమే వెళ్ళిపోయారు, వాళ్ళే చెప్తారు 4th డైమెన్షన్లో చూడాలి. శంబాలా గ్రామంలో మానవులు ఎవరు వెళ్ళలేరు, మానవులు మాత్రం స్థూల శరీరంతో వెళ్ళలేరు, ఆత్మతో వెళ్ళిపోవాలా అంటే సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోవాలా. వీళ్ళు ఏమన్నా పరమహంస యోగానందుల వారులా వీళ్ళు? ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి పుస్తకంలో ఏమని రాస్తారు? ఎ బాడీ విత్ 2 souls, ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. 2 చోట్ల దర్శనం అయ్యే సెయింట్లు ఉన్నారు. స్లీప్లెస్ సెయింట్ ఉన్నాడు, నిద్రపోడు ఆయన. ఇలా మహాత్ములంతా కూడా హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళని చూడాలని చాలా సంతోషంగా, చాలా ఉత్సుకత, ఆతృత ఉంటుంది. అదొకటే సరిపోదు, భక్తి కావాలా, డివోషన్ కావాలా, డెటర్మినేషన్ కావాలా, అండ్ స్ట్రాంగ్ డెడికేషన్ కావాలా. ఇది లేదు మనలో, అందుకే కనబడరు మన కాళ్ళు. అయితే రాణిఖేట్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రాణిఖేట్ పర్వతాల్లో కూడా ఒక యోగి ఆత్మకథలో లహరి మహాశయుడికి మహావతార్ బాబాజీ గారు ఆయన్ని గుర్తించి, ఆయన పూర్వజన్మను గుర్తు చేసి ఆయనకి దర్శనాన్ని ఇస్తారు. తర్వాత ఆయన పర్సనల్ కాంటాక్ట్, ఆనందమూర్తి గారు కూడా పర్సనల్ కాంటాక్ట్ ఆజ్ఞా చక్రాన్ని పట్టుకుని, మరి ఈరోజు నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారు, సుశీల్ గోయంకా గారు, సీమా గోయంకా గారు, సత్యనారాయణ గోయంకా అంటే విపాసన అని మీరు చెప్తున్నారు కదా, అలాగే శ్రీ రవిశంకర్జీ గారికి, అలాగే రామ్దేవ్ బాబా, వీళ్ళంతా ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యులు. టాటా బిర్లా, నిశాంత్ బిర్లా, నిర్మలా బిర్లా, హేమీలంతా కూడా. అలా మనకి లహరి మహాశయుడికి ఒక గుహలో వెళ్ళి, నాయన ఆ గుహలో ఏముందో చూడు అంటారు. చూడు అంటే ఈయన ఏముంది, నాకు టైం అయిపోతుంది, ఏముంది అని అంటాడు. దుప్పడు ఉంది, కమండలం ఉంది, అంతా బూజు పట్టేసిందంటే అప్పుడు మహావతార్ బాబాజీ వచ్చి ఇలా ముట్టుకుంటారు. ఆజ్ఞా చక్రాన్ని ముట్టుకోగానే అది యాక్టివేట్ అయిపోయి, ఇప్పుడు నేనే పూర్వజన్మలో నేను ఇక్కడ తపస్సు చేశాను, ఇవన్నీ కూడా ఉండిపోయినాయి అని చెప్తారు. అదంతా కూడా లహరి మహాశయుడుకి ఏం చెప్పారు మహావతార్ బాబాజీ ఒక యోగి ఆత్మకథలో మనం చదవండి, నేను కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు మన వాళ్ళంతా కూడా దొంగ శక్తిపాతాలు, దొంగ పర్సనల్ కాంటాక్ట్లు,
ఇవన్నీ ఇస్తున్నారు. మహాత్ములకు అలా ఉండదు. ఒక రమణ మహర్షి, ఒక స్వామి వివేకానందుడు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళంతా చేయరలాగా. వాళ్ళంతా కూడా హిమాలయ పర్వతాల్లో ఉంటారు, సజీవులై ఉంటారు. అందువలన భౌతిక శరీరం లేకపోవచ్చు, బట్ దే విల్ హ్యావ్ ద సూక్ష్మ శరీరము, యాస్ట్రల్ ట్రావెల్ అంటాము. కాబట్టి ఎనర్జీ అక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీస్ ఎనీ ఫిజికల్ ఫామ్లో మనకి దర్శనాలు ఇస్తారు. అంతేగాని ఇప్పుడున్నటువంటి యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళు, తర్వాత పండితులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు, ఈ వీళ్ళంతా చెప్పేదంతా సోదనమాట. కాబట్టి పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, పరమహంస యోగానందుల వారు, వీళ్ళ అబద్ధం చెప్తారండి? మహాత్ములు, జగద్గురువులు, ఆదిశంకరాచార్యులు వారు, వీళ్ళంతా కూడా రామానుజాచార్యులు వారు, వీళ్ళంతా అక్కడ ఉంటారు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే మనకి మనం దర్శనం చేసుకోగలుగుతాం. మాణిక్యేశ్వరి మాత ఉందండి. మాణిక్యేశ్వరి మాతను కలవడానికి నేను బోల్డ్ సార్లు వెళ్ళాను. ఆ కొండ రాయచూరు దగ్గర. ఇప్పుడు యనమ ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో మరి ఉంది అమ్మవారు. అక్కడికి వెళితే నాకు అర్థమయ్యేది కాదు. ఏమండి ఇటు సైడ్ ఇస్తారు దర్శనం, అదిగో అటిస్తున్నారు, ఆ తలుపు వేపిస్తున్నారు, ఇటేపిస్తున్నారు అని పరిగెళ్ళు ఇట్టేవాళ్ళం. అదిగో వచ్చేసిన దర్శనం అయిపోయిన త్రిశూలం పట్టుకుని అనేవారు. ఆ తల్లి మరి అందరికీ శక్తి స్వరూపిణి అంటారు. ఇలా గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారనమాట. అటువంటి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి ఎవరి దర్శనాలు అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది చేయాలంటే ఎలాగ జ్యోతిషపరంగా, స్పిరిచువలిజంని జ్యోతిషపరంగా ఏ రాశుల వారు ఏం చేస్తే, ఎలా నడుచుకుంటే, అసలు గ్రహస్థితుల గతులు ఎలా ఉన్నాయి, అటువంటి వాళ్ళ దర్శనం ఎలా ఇస్తారు, స్పిరిచువల్ మాస్టర్స్ ఆజ్ఞ ఉంటేనే మాత్రమే మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇట్లాంటి సందేహాలన్నిటికీ కూడా మనం మీ జాతకాలు కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మా అమెరికా ఆఫీస్ను సంప్రదించాలి మీరు. ఆ నార్త్ కరోలినా చార్లెట్లో మేము ఆఫీస్ ఉంది, అమెరికన్ ఆఫీసు. అమెరికాలో నాసా రిపోర్ట్స్తో మనము అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, పేద ప్రజలకి, అనాథలకి, సాధువులకి, వీళ్ళకి సహాయం చేసే నిమిత్తంగా మీ అందరికీ కూడా వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం చెప్పడం జరుగుతుంది. నేను ఒక ప్రొఫెసర్ని, అధర్వణ మీద పండితుడిని కాబట్టి జాగ్రత్తగా నిజంగా అవసరం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి. నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ జ్యోతిష సెంటర్లు, నా పేరు కొట్టగానే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లు అలా వస్తున్నాయి గూగుల్లోనూ అక్కడ. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. నన్నే డైరెక్ట్గా మా అమెరికన్ ఆఫీస్ మాత్రమే ఓన్లీ 1 రిజిస్టర్డ్ ఆఫీస్, అక్కడ కాంటాక్ట్ చేసుకొని నన్ను తప్పకుండా డబ్బులు అనేటటువంటిది ప్రాతిపదిక కాదు, అది పక్కన పడేసి అనాథల్ని, నిస్సహాయుల్ని, పేదవారిని, సాధువుల్ని, వీళ్ళని దర్శించుకునే వాళ్ళకి సహాయం చేసుకుంటేనే మనకి ఈ యొక్క సప్త చిరంజీవులు దొరుకుతారు. ఏ రకంగా మనకి జాతకాలు ఎలా ఉన్నాయి, ఎలా దొరుకుతారు, వాటికి పరిష్కార మార్గాలు ఏం చేసుకోవాలి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి విభీషణుని చూసే అదృష్టం మీకుంది. మీ జాతకంలో మహావతార్ బాబాజీని చూసేటటువంటి అవకాశం మీకుంది. అయితే ఈ రాశి వారికి ఈ 2026 సంవత్సరం అంతా కూడా కంప్లీట్గా మీకు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా డబ్బులు పిచ్చపిచ్చగా వస్తాయి. విదేశాలకు వెళ్ళగలుగుతారు, డబ్బులు పుష్కలంగా వస్తున్నాయి, బంధువులు అందరూ వస్తారు. ఈ అనవసరంగా ఎందుకండి దావతులు, పార్టీలు ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవి కట్ చేసేసి వీళ్ళందరినీ హిమాలయ పర్వతాలకు తీసుకెళ్ళిపోండి. ఏమంటారు, ఏమన్నా పెళ్ళాలను జడిపించాలంటే సన్యాసికి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయి సన్యాసం తీసుకుని, సన్యాసం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా, లేకపోతే హిమాలయ పర్వతాలకు పోవడం అంత ఈజీ అనుకుంటున్నారా? హిమాలయ పర్వతాలు మేము బద్రీనాథ్ వెళ్ళామండి, హెలికాప్టర్లో, పల్లకీలో, గుర్రం మీద, కంచరగాడిద మీద అని చెప్తున్నారు. బద్రీనాథ్, కేదార్నాథ్ కాదు నాయన. మహావతార్ బాబాజీలని, వీళ్ళని, ఈ సప్త ఋషుల్ని మనం చూడాలి అంటే, విభీషణుడిని మీరు చూడాలి అని అంటే ఖచ్చితంగా మీరు నడక యాత్ర చేయాలి. గవర్నమెంట్ పర్మిషన్స్ ఉండాలి. గీపీలు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అక్కడి నుంచి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా హిమాలయ పర్వతాల్లో, అండ్ నాట్ ఓన్లీ స్నో ఒకటే కాదు, స్నో లేనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇటువంటివన్నీ కూడా కోజ్నా హై, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, తిరగాలి. కాబట్టి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా మనకి మీరు రామ అంటే బూతు అనేటటువంటి విధంగా మిమ్మల్ని అందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటారు, అపనిందలు వేసేస్తారు. భార్యలు భర్తలను వదిలేస్తూ ఉంటారు. భర్తలు భార్యను వదిలేవారు ఇదివరకు ట్రెండ్, ఇప్పుడు భార్యలే భర్తలను వదిలిపడేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా, ఏమండి మేము ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, ఏమండి మీరు చెప్పినవన్నీ నా జీవితంలో ఎగ్జాక్ట్గా ఒక అమ్మాయి నా జీవితంలోకి వస్తుంది అన్నారండి. వచ్చిందండి అని. మరి వస్తుంది, ఏలినాటి శని
మరి నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మీరు ఈ యొక్క అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు మీరు తీర్థయాత్రలు అనేటటువంటిది ఎలాగైపోయిందంటే అమ్మ, తీర్థయాత్రలు ఏదో సరదాగా వెళ్తున్నాం, ట్రైన్లో వెళ్తున్నాం, ఎంజాయ్ చేసి వస్తున్నాం, బస్సుల్లో వెళ్తున్నాం, ఫ్లైట్స్లో వెళ్ళొచ్చేస్తున్నాం, యాంత్రికమైపోయింది. వెళ్ళిపోయి ఎంజాయ్ చేసుకొచ్చి దేవుడిని బ్లాక్మెయిల్ చేసేస్తున్నాం. ఇది తప్పు. అసలు దేవుడు రమ్మనడం మిమ్మల్ని చెప్పండి. కానీ స్పిరిచువల్ మాస్టర్స్ తప్పకుండా రమ్మంటారు. వాళ్ళ ఆజ్ఞ ఉంటేనే మీరు వెళ్ళగలుగుతారు. కాబట్టి మీరు చేయాల్సింది ఏం చేయాలి అనేటటువంటిది మనము కంపల్సరీ రెమెడీస్ లాగా మనం చేసుకోవాలి. ఏం చేయాలండి అంటే ఇప్పుడు డివైన్ వృక్షాలు ఉంటాయి, దేవతా వృక్షాలు, రావి, జమ్మి, జువ్వి, తర్వాత ఈ యొక్క తెల్ల జిల్లేడు పువ్వు, ఇటువంటి మేడి చెట్టు, ఇలాంటివన్నీ కూడా మనము మారేడాకు, వేపాకు, ఇలాంటివన్నీ కూడా స్పిరిచువల్ మాస్టర్స్కి మీరు అవన్నీ కూడా ఆఫర్ చేయాలి. ఈ విధంగా పేద ప్రజల పట్ల ప్రేమను కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఎలా మీరు మేషరాశి వారు అండ్ ఇప్పటికి మేము హిమాలయ పర్వతాలు ప్రతి ఒక్కళ్ళు ఒక 100 సార్లు వెళ్ళి వచ్చేస్తున్నారు. శంబాలా నగరాలు వెళ్ళి వచ్చేస్తున్నారు. హిమాలయాలు కావడం పెద్ద గొప్పే ఉంది. మేము రైల్వేలో పుట్టాం, రైల్వేలో పెరిగాం. మేము అవన్నీ బచ్చా ఎంత బేబీ వయసు నుంచి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి ఒళ్ళో మేము పెరిగినటువంటి వాళ్ళం. మా గురువుగారి దగ్గరికి రామకృష్ణ పరమహంస గురువైనటువంటి తోతాపురియే వచ్చారు. వరల్డ్ అంతా తెలుసు ఆనంద మార్గ ఆశ్రమంకి. వరల్డ్ అండ్ రామకృష్ణ మిషన్ వాళ్ళగా తెలుసు. తోతాపురి వచ్చి మన ఆనందమూర్తి గారి దగ్గర మోక్షాన్ని పొందాడు. కాబట్టి స్పిరిచువల్ మాస్టర్స్ శాంతానందగిరి గారు ఉన్నారు వైఎస్ఎస్లో, ఆ పరమహంస యోగానందుల వారు. అలాగే డివైన్ లైఫ్ సొసైటీలో మాధవానంద్ గారు, ఇలా మనం చిదానంద్ మహారాజ్ వారి శిష్యులు, ఇలా మళ్ళీ ఆనందమయ దాస్ ప్రభు జనరల్ సెక్రటరీ ఆబిడ్స్ ఇస్కాన్ ఆచార్య, హిస్ డివైన్ గ్రేస్ ఆచార్య భక్తివేదాంత ప్రభుపాదుల వారి శిష్యులు. వీళ్ళంతా మా గురువులు. ఆ సర్కిల్లో మేమంతా చిన్నప్పటి నుంచి పెరిగాం, అవధూతల మధ్య, ఋషుల మధ్య. కాబట్టి అథెంటిక్గా మీ అందరికీ అవకాశం ఉంది. మీ కష్టాలు అంతేగాని పంతులు గారికి చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పండి? వాళ్ళు ఏమన్నా స్పిరిచువల్ మాస్టర్సా? జ్యోతిష్కులకు చెప్పుకుంటే ఏమొస్తుంది చెప్పండి? డబ్బులు ఇమ్మంటే ఇస్తారు, లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు కూడా ఇస్తారు. కానీ పేదోడికి 10 రూపాయలు ఇవ్వడానికి చచ్చిపోతారు అనాథ పిల్లలకి, సాధువులకి. ఇలాంటి వాళ్ళకి మీకు ఎలాగవుద్ది? ట్రై చేసుకోండి, ప్రవర్తన మార్చుకోండి. అండ్ పరిహారాలు చక్కగా ఈ యొక్క దేవతా వృక్షాలని పూజించండి, దేవతా వృక్షాలని నాటండి. బయట అంతా కూడా రోడ్డు మీద వేసి వాటిని పెంచండి. బ్రహ్మాండంగా మీకు తప్పకుండా మీకు మహావతార్ బాబాజీ విభీషణుడు ఈ జన్మలోనే మీకు దర్శనమిస్తారు. మీ కష్టాలని వాళ్ళు తొలగించుకుంటారు. శుభమస్తు.